ఆల్రైట్ ఆంజనేయులు గారు, చలసాని ఆంజనేయులు గారు, మీరేమంటారండి ఈ సింథటిక్ మిల్క్ గురించి? ఒక విషయం అండి, ఇది ఒక నమ్మకం. మీరు ఇందాక చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పాల ఉత్పత్తి అంటే పాల రైతులు గ్రామాల్లో పంటతో పాటు పాడి కూడా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామాల్లో పాడిని పెంచుకోవటం, తను వాడుకోగా మిగిలిన పాలని కేంద్రాల్లో పోసుకోవటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీస్ ఏదైనా ఎన్నో రకాల మీరు చెప్పేటువంటి సింథటిక్స్ కెమికల్స్ ఏ డైరీల్లో కూడా ఇటువంటి జరగవు. ఏదో రకమైనటువంటి ఇటువంటి భయభ్రాంతుల్ని మీడియా అంతా కూడా కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ఇక్కడ ఎక్కడ కల్తీ నమ్మకం అవేర్నెస్ అండి, ఖచ్చితంగా ఇవి చూపించాలి. నలుగురు చనిపోయారు, ఇంకెవరు కూడా బలి కాకూడదు కదా ఇలాంటి పాలకి. అదే మనం చేస్తూ ఉన్నాం. సో మీ యూనియన్ లో ఎవరైనా లూజ్ పాలు వేసేవాళ్ళు ఉన్నారా? ఎటువంటి పరిస్థితుల్లో ఒక గ్రామ్ కూడా లూజ్ పాలు అనేది ఉండదు. మీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇమీడియట్గా ఎక్కడికక్కడ సర్వేలు చేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి లూజ్ పాలు అమ్మేవాడు, కానీ ఇటువంటి సింథటిక్ బ్రాండ్ పేరు మీద కూడా ప్యాకెట్లు చేసి అమ్మేస్తూ ఉంటారు. పాలు నేను అనేది అంటే నేను ఒక విషయం స్పష్టంగా చెప్పండి మేడం, ఎక్కడైనా సరే జరిగే దాంట్లో తప్పులుంటే దాన్ని నిఘా విభాగం తీసుకుని వ్యాక్సిన్ పెట్టాలి తప్ప పాలు అనేది తల్లిపాల దగ్గర నుంచి గేదె పాలు ఇవన్నీ కూడా ప్రశస్తమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పాల సంపద ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీరు చెప్పారు తెలంగాణకి ఆంధ్రాకి ప్రొక్యూర్మెంట్లో తేడా. ఈ పాల వలన జరిగే లాభాలు చాలా ఉన్నాయి. దీన్ని పూర్తిగా పాలు వలన విష పదార్థాలు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా దయచేసి మీడియా అందరూ కూడా జరిగేటువంటి తప్పును ఖండించాలి. దీన్ని ఉరిశిక్ష లాంటి శిక్షలు వేయండి.